అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు చిత్రభంగము. రచన ఉన్నవ విజయలక్ష్మి గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ చేయండి. టెలిఫోన్ మోగుతుంటే చదివే పేపర్ బల్ల మీద పడేసి విసుక్కుంటూ లేచాడు ఆనందరావు. రిసీవర్ అందుకున్న మరుక్షణం ఆనందరావు ముఖం ప్రఫుల్లమైంది. నువ్వా మూర్తి? ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్ళు లీవు? అందరూ కులాసానా? ఏంటి విశేషాలు అని అన్నాడు ఆనందరావు గుక్క తిప్పుకోకుండా. లీవ్లోనే వచ్చాము. అనుకోకుండా మా తమ్ముడి కూతురు పెళ్ళి కలిసొచ్చి అందువల్ల వచ్చాం. సరే, ఇక్కడ ఎన్నాళ్ళుంటావు? మా ఇంటికి రండి. ఇవాళ రాత్రి భోజనానికి సాయంత్రమే రండి. సావకాశంగా మాట్లాడుకుందాం. ఇవాళే రమ్మంటావా? రేపో ఎల్లుండో చూద్దాంలే. అట్లా కాదు, ఇవాళే రండి. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు కూడాను. అందరం సరదాగా గడుపుదాం. అయితే తప్పకుండా వస్తాను. వస్తానేంటయ్యా, మా చెల్లెల్ని కూడా తీసుకురా. మీ చెల్లెలు కూడా వస్తే మా నిరంజను ఏం పాపం చేశాడు రాకపోవడానికి? వాడిని కూడా తీసుకుని రానా? ఏమి అనుకోవు కదా? అనుకోవడం ఎందుకు? ఏమో, నీ కూతురికి పాటికి పెళ్ళీడు వచ్చుండదు. నా కొడుకుని తీసుకొస్తే నువ్వేమైనా అనుకుంటావేమోనని. ఆనంద నవ్వి, ఓహో పర్వాలేదు, అనుకోతగ్గ విషయమే. నేను అనుకోతగ్గ వాడినే. తప్పకుండా ముగ్గురు రండి. 6 కారు పంపుతాను, సరేనా అని రిసీవర్ పెట్టేశారు. ఆనందరావు రామ్మూర్తి చిన్ననాటి స్నేహితుడు. స్కూల్లో కాలేజీలో 7 ఏళ్ల పాటు సహాధ్యాయులు. పై చదువులకు వెళ్ళాక వాళ్ళ అభిమానాలు విషయాలు వేరైనందున వాళ్ళ బ్రతుకులు వేరైనాయి. ఆనందరావు అకౌంటెంట్ జనరల్గా ఉంటున్నాడు. రామ్మూర్తి 10 ఏళ్లుగా FAOలో న్యూట్రిషన్స్ ఎక్స్పర్ట్గా వివిధ దేశాల్లో తిరుగుతున్నాడు. మిత్రుని రాక తెలపడానికి ఇంట్లోకి వెళ్ళాడు ఆనందరావు. భార్య అనసూయ ఎత్తు తక్కువ మేడ మీద కూర్చుని కూతురు కురులు చిక్కు తీసుకుంటూ తడియార పెట్టుకుంటోంది. గంధం పొడి కలిపిన సాంబ్రాణి వాసన గదంతా అలుముకుంది. కూతురు చిత్రాంగద తివాసీ మీద కూర్చుని లైఫ్ తిరగేస్తోంది. అనసూయ, ఇది విన్నావా అన్నాడు ఆనందరావు. ఏది? మీరు చెప్తేనా అంది అనసూయ చిత్రంగా నవ్వి. ఆనందరావు మూర్తి వాళ్ళు సెలవుల్లో వచ్చారట. ఇప్పుడే ఫోన్ చేశాడు. రాత్రికి వాళ్ళని భోజనానికి పిలిచాను. విందు బాగుండాలి, దగ్గరుండి చేయించు అన్నాడు. ఏ మూర్తి గారండి అంది అనసూయ. అదే మన FAO మూర్తి గారు అని తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆనందరావు. అనసూయ మధ్యాహ్నం నుంచి వంట ప్రయత్నాలు మొదలుపెట్టింది. సలహాలు ఇవ్వడానికి చిత్ర కూడా వెళ్ళింది. అనసూయ నవ్వుతూ, వచ్చేవాళ్ళు అసలైన ఆంధ్రులు, ఉప్పు కారం తినగల వాళ్ళు. వాళ్లకు నీ నాజూకు వంటలు వద్దులే చిత్ర. నువ్వు వెళ్ళి కాస్త హాలు గదులు సర్దుంచు అని పంపించింది కూతుర్ని. కారు ముందు సీట్లోంచి దిగిన నిరంజన్ రావుని మొదట చూసింది అనసూయ. ఆమెలో ఆశ చిగురించింది. అందరూ వచ్చి హాల్లో కూర్చున్నారు. నిరంజన్ బెదురుగా చూశాడు చిత్రవంక. చిత్ర సూటిగా చూచింది అతని వంక. అమెరికాలో చదువుకుంటున్న అబ్బాయి రంగురంగుల దుస్తులు వేసుకుంటారు అనుకుంది చిత్ర. అతని ధవళ వస్త్ర ధారణ చూసి ఆశ్చర్యపోయింది. చిత్ర గులాబీ రంగు బెనారస్ పట్టు మీద బాటిక్ ప్రింట్ చీర కట్టుకుంది. అదే రంగు బ్లౌజ్ వేసుకుంది. ముత్యాల నగలు పెట్టుకుంది. ఆమె జడలోని విరజాజులు పరిమళాలు వెదజల్లుతున్నాయి. ఆమె పెదవులపై మాటిమాటికి మెదిలే మందహాసాలు చూస్తే గులాబీ మొగ్గలు గుర్తొచ్చాయి నిరంజన్కు. రామ్మూర్తి భార్య సుభద్ర తెచ్చిన ప్యాకెట్ విప్పి చిత్రకు చీర ఇచ్చింది పుట్టినరోజు బహుమతిగా. ఏకంగా ప్రధానమే పట్టుకొచ్చారే వదినగారు అని మేళమాడింది అనసూయ. అందరూ ఉలిక్కిపడ్డారు. మరుక్షణమే అందరి హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. చిత్రాంగదను చూసిన రామ్మూర్తి దంపతులు, నిరంజన్ రావును చూసిన ఆనందరావు దంపతులు హాయిగా నెట్టూర్చారు. మిమ్మల్ని చూసి 10 ఏళ్ళైంది. మీరు రోము వెళ్లే ముందు చూడ్డమే. మీ బాబు చదువు పూర్తయిందా అని అడిగింది అనసూయ సుభద్రను. కాలిఫోర్నియా యూనివర్సిటీలో PhD చేశాడు. ఇంకో 6 నెలలు ఏదో ట్రైనింగ్లో ఉన్నాడు. అదయ్యాక హవాయి వెళ్తాడు. అక్కడ హనలూలు యూనివర్సిటీలో ఉద్యోగం దొరికింది. మీ చిత్ర ఏం చదువుతుంది అన్నది సుభద్ర. హోమ్ సైన్స్లో MA చదువుతోంది. ఇది చివరి సంవత్సరమే అంది అనసూయ. సుభద్ర నవ్వుతూ, జాగ్రత్త చిత్ర, మీ మామయ్య అంటూ ఉంటారు,
హోమ్ సైన్స్లో పట్టాలు తీసుకున్న ఆడవాళ్ళు చాలామంది చివరకు హోమ్ లేకుండా చేసుకున్నారని అన్నది. పుట్టినరోజు విందు కాస్త పెళ్లిచూపుల వేడుక కింద తయారయ్యేసరికి చిత్రకు ఉత్సాహం అంతా నీరుగారిపోయింది. నిరంజన్ మాట్లాడకుండా ఆమెను చూస్తుండడం నచ్చలేదు ఆమెకు. పెద్దవాళ్ల మాటల్లో ఉన్న సమయంలో మెల్లగా తన గదిలోకి జారుకుంది చిత్ర. సాయంత్రం చల్లగానే ఉన్న పైన ఫ్యాన్ తిరుగుతూనే ఉన్న చిత్ర మనసుకు ఉక్కపెట్టినట్టుగా ఉంది. కాసేపు ఆ పత్రిక ఈ పత్రిక తిరగేసింది. చిరాగ్గా లేచి దుస్తులు మార్చుకుంది. తెల్లని ఫుల్వాయిల్ చీర కట్టుకుని హమ్మయ్య అనుకుంది. నిరంజన్ ఏమీ తోచక అల్మరాలోంచి ఒక పుస్తకం తీసి చూస్తున్నాడు. భోజనాల వేళ అయ్యేసరికి అనసూయ చిత్రను పిలిచి బల్ల మీద అన్నీ పెట్టించి పిలవమ్మ అంది. చిత్ర కట్టుకున్న తెల్ల చీర చూసి అనసూయ, సుభద్ర తెల్లబోయారు. భోజనాలు అప్పుడు చిత్ర మెదలకుండానే ఉండిపోయింది. మగవాళ్ళంతా ఓ పక్కగా కూర్చున్నారు. నిరంజన్కి ఎదురుగా చిత్ర కూర్చోవలసి వచ్చింది. ఆనందరావు భోజన ప్రియుడు. స్నేహితుడి ప్లేట్ను చూస్తూ, అదేమిటో అంత తక్కువ వడ్డించుకున్నావు? నీకు ఫ్రైడ్ ఫిష్ ఇష్టమేగా, మరి 2 ముక్కలు వేసుకో అన్నాడు. రామూర్తి, ఆనందు నా పేరు చెప్పుకొని ఆ 2 ముక్కలు నువ్వు వేసుకోమని గుప్పెడన్నంలో గోంగూర పచ్చడి కలిపి అనసూయతో, అమ్మాయి లోపల పాల మిగడ ఉంటే తెమ్మను, లేకపోతే వెన్న అయినా సరే, నాకు గోంగూరలో నెయ్యి బాగుండదు అన్నాడు. వంట మనిషి ప్లేట్లో మేగడ తెచ్చాడు. తృప్తిగా 2 ముద్దలు తిన్న రామ్మూర్తి దేశాలు పట్టి తిరిగేవాడు. మన దేశవాళీ రుచుల కోసం ఎంతగా మొహం వాచిపోతాడో నీకు తెలియదు అన్నాడు స్నేహితుడితో. సుభద్ర నవ్వుతూ, మీ అన్నయ్య రుచులు అడక్కండి వదిన, ఎవరైనా విన్నా నవ్వుతారు. నిన్న మట్టుకు నా చేత మానెడు ఉలవళ్ళు ఉరికించి ఉలవచారు పెట్టించుకున్నారు అన్నది. నిరంజన్ మాత్రం అన్నం కొద్దిగా తినడం, కూరలతోనూ పచ్చళ్లతోనూ కడుపు నింపుకోవడం గమనించింది చిత్ర. చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగినవాడయ్యా అనుకుంది. డైనింగ్ టేబుల్ మీద అలంకరణగా పెట్టిన కాయగూరలు చూసి ఇవన్నీ ఎవరు చేశారు అని అడిగింది సుభద్ర. అదంతా చిత్ర పనే, నాకు చేతగావు అంది అనసూయ. ఒక సొరకాయ నిలువుగా ఘాటు పెట్టి తిమింగలంలాగా చెక్కింది. ఇంకో సొరకాయ నిలువుగా చీల్చి పడవలాగా అమర్చింది. 2 క్యారెట్లను మనుషుల్లాగా చెక్కి పడవలో అమర్చింది. అట్టే గరుకు తేలని లేత రంగు కాకరకాయ తొడిమలను తీసుకుని పండుమిరపకాయలు గుచ్చి రామచిలకలాగా చేసింది. ఒక తీయటి గుమ్మడికాయ సగానికి కోసి అంచు చుట్టూ నగిషీలు చెక్కి చిన్న టొమాటాలు, రాచ ఉసిరికాయలు అందంగా పేర్చి అంచుల చుట్టూ పుల్లలు గుచ్చి వాటికి పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు మార్చి మార్చి గుచ్చింది. అక్కడక్కడ తురిమిన కొబ్బరి, తుంచిన కొత్తిమీర, పుదీనా ఆకులు చల్లింది. చూడముచ్చటగా ఉన్న గుమ్మడి ముక్క క్యాండిల్స్ గుచ్చిన కేకులాగే ఉంది. అనసూయ మురిపంగా చిత్రవంగా చూస్తూ, ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఇవన్నీ అంది. చిత్ర నవ్వి ఊరుకుంది. ఎంత బాగుంది అని అనకపోయినా ఇది బాగుంది అని కూడా నిరంజన్ అనకపోవడం చిత్రకు చాలా బాధగా తోచింది. ఆ రాత్రి వెళ్లే ముందు వాళ్ళ పెద్దవాళ్ళు 4 కాసేపు గుసగుసలు ఆడుకున్నారు. 2వ రోజున ఆనందరావు భార్యతో, చిత్రను అడిగావా అన్నాడు. అనసూయ నవ్వి అడిగాను విని ఊరుకుంది. ఇష్టం లేకపోతే ఒక చీత్కారమైనా చేసేదే అన్నది. సుభద్ర కొడుకుని పిలిచి, మీ నాన్నగారికి ఆనందరావు గారి అమ్మాయి నచ్చింది, నీకు బాగుందా అని అడిగింది. నిరంజన్ సంతోషాన్ని అంచుకుంటూ, అవునమ్మా నాకు కూడా నచ్చింది అన్నాడు. వారం రోజులు తిరగకుండానే ఒక మంచి రోజు చూసుకుని ఊళ్ళో 10 మంది పెద్ద మనుషుల్ని పిలిచి తాంబూలాలు పుచ్చుకున్నారు. నిరంజన్కు ట్రైనింగ్ పూర్తయ్యాక మళ్ళీ అందరూ ఇండియాకు వచ్చి పెళ్లి జరిపించుకోవడం, కోడలను కూడా తీసుకెళ్లేటట్టు నిర్ణయించారు. ఈ లోపల చిత్ర చదువు కూడా పూర్తవుతుంది అని అనుకున్నారు. సుభద్రమ్మ ఒక విలువైన చీర, రవ్వల ఉంగరం కోడలికి పెట్టి ప్రదానం జరిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రామ్మూర్తి కుటుంబం విదేశాలకు వెళ్ళిపోయారు. చిత్ర మామూలుగా కాలేజీకి వెళ్ళసాగింది. ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు తనకు ప్రధానం జరిగినట్టు గుర్తుకొచ్చేది. నిరంజన్ మెదిలేవాడు ఆమె కళ్ళ ముందు. ఆమె మనసు పొంగిపోయేదేమీ కాదు. అతి సామాన్యమైన నిరంజన్ రూపం ఆమె తరుణ హృదయాన్ని స్పందింప చేయలేకపోయింది. ఉసూరుమనేది. 4 రోజుల తర్వాత ఒకనాడు చిత్ర కాలేజీ నుంచి ఇంటికి రాగానే అనసూయ అమెరికా నుంచి వచ్చిన జాబు కూతురికి ఇచ్చింది. సంబరంగా ఆశ్చర్యపోయింది చిత్ర. తన గదిలోకి వెళ్ళి తలుపులేసుకుని ఉత్తరం విప్పి చూసింది చిత్ర. పనిలో ఏకాగ్రత తప్పడం అనేది నేను అనుభవించలేదు ఇంతవరకు.
కానీ నిన్ను చూసి వచ్చాక తరచూ పుస్తకం తెలిస్తే నువ్వే కనపడుతున్నావు. మైక్రోస్కోప్లో నువ్వు, టెస్ట్ ట్యూబ్లో కనపడేది నువ్వు. ఎట్లా మారిపోయాను నేను? నాకు తెలియదు. మరి నీకేమనిపిస్తోంది? జవాబు రాస్తావా? నీ నిరంజన్. ఇంగ్లీష్లో ఒక పేజీలో మధ్యలో 6 పంక్తుల జాబు చదువుకున్న చిత్రకు ఆశ్చర్యమైంది. ఏమిటి మనిషి? నన్నంతా ఎరిగింది 3 గంటల సేపే, నాతో మాట్లాడింది 4 మాటలు లేవు. నా చదువు, నా అభిరుచులు, అతడు ఎరగడు. నాపై ప్రేమ పొంగుకొచ్చిందంటే నేను ఎలా నమ్మను? నేనేమి పసిపిల్లనా? ఎవరికో నేనంటే ఇష్టమని తెలిసి పొంగిపోవడానికి నన్నేమి తెలిసి ప్రేమించగలిగాడు? వాళ్ళ అమ్మా నాన్న కుదిర్చిన అమ్మాయిని గనుక ప్రేమించాడా? ఎంత వ్యక్తిత్వం లేనివాడా నాకు కాబోయే భర్త అని విసుక్కుంది. కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ విదేశీ కబురు రాకపోయేసరికి అనసూయ కూతుర్ని పిలిచి, నిరంజన్కు బ్రద్దులు రాశావా చిత్ర అని అడిగింది. అని సునాయాసంగా చిన్న అబద్ధం ఆడేసింది చిత్ర. ఎన్నాళ్లకు జాబు రాకపోయేసరికి మన దేశంలో ఎంగేజ్మెంట్ అయిపోయినా జాబులు రాసుకోవడం మర్యాద కాదు కాబోలు. పొరపాటు చేశాను అనుకున్నాడు నిరంజన్. అనుకోకుండా చిత్ర జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. ఒకరోజు YMCAలో టేబుల్ టెన్నిస్ మ్యాచ్ చూడడానికి స్నేహితులతో కలిసి వెళ్ళింది చిత్ర. ఆ రోజు గెలుపొందిన ఆటగాడు జగన్మోహన్. ఎంత బాగా ఆడాడు! పేరుకు తగ్గ రూపం, ఏదో చదువుతున్నాడు అని అనుకుంది ఇంటికి వస్తూ చిత్ర. 4 రోజుల తర్వాత యూనివర్సిటీ లైబ్రరీలో కనపడ్డాడు ఆ అబ్బాయి. ఎక్కడో చూసినట్టుందే అని తిరిగి చూశాడు. చిత్రవంక జగన్మోహన్. చిత్ర చిన్నగా నవ్వి, మొన్న మీ ఆట చూశాను, చాలా బాగా ఆడారు అంది. జగన్మోహన్ సంతోషంగా థ్యాంక్ యూ అన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అనేక చోట్ల తారసపడ్డారు. ఎగ్జిబిషన్స్లో, ఏదో పాట కచేరీల్లో, చిత్రకళా ప్రదర్శనలో కనపడ్డప్పుడల్లా నవ్వుకోవడం, హలో అంటే హలో అనుకోవడం జరిగాయి. ఒకనాడు ఆల్ ఇండియా రేడియో లలిత సంగీత కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన చిత్ర అక్కడ కూడా జగన్మోహన్ ఎదురయ్యేసరికి ఆశ్చర్యపోయింది. చిత్ర నవ్వుతూ, ఏంటండి ఎక్కడ చూసినా మీరేగా ఉన్నారు అన్నది. మోహన్ మందహాసంగా, అంతేనా, ఎప్పుడు మీరేగా ఉన్నారు నాకు అన్నాడు. చిత్ర కళ్ళు మెరిశాయి. ఇంతకీ మీరు రావడం అన్నాడు మోహన్. 2 భావగీతాలు పాడి వెళ్ళడానికి వచ్చాను. మరి మీరు అని అడిగింది చిత్ర. ఓ పావుగంట కుటీర పరిశ్రమ గురించి మాట్లాడడానికి వచ్చాను అన్నాడు. కనపడినప్పుడల్లా కవిత్వం మాట్లాడేవాడు జగన్మోహన్. ఒకరోజు చిత్ర తలంటు పోసుకుని జుట్టు వదులుగా కట్టుకుని తెల్ల చీరతో మల్లెపూలతో ముస్తాబైంది. మోహన్ పరవశంగా, చిత్ర ఎవరు నువ్వు, మహాశ్వేతవా అన్నాడు. ఇంకో రోజు తీరిగ్గా అలంకరించుకు వెళ్ళిన చిత్రం చూసి వసంతం దగ్గర వరం పొంది ప్రకృతిలోని సౌందర్యాన్నంతా తనలో నింపుకుని అర్జునుని తనవానిగా చేసుకున్న చిత్రాంగదను ఠాగూర్ వర్ణించగా చదివాను. ఇవాళ కళ్ళారా చూస్తున్నాను అన్నాడు. చిత్ర గాలిలో తేలిపోయింది. తను గీసిన చిత్రాలు అతనికి చూపించింది. సితారాలో గొంతు కలిపి అతనికి తన పాట వినిపించింది. చిత్ర కళలో, ఇంటీరియర్ డెకరేషన్లో ఆమె తీసుకున్న డిప్లొమాలు చూసి జగన్మోహన్ అభినందించాడు చిత్రను. ఒకనాడు సాయంత్రం సంధ్య వెలుగులో హఠాత్తుగా జగన్మోహన్ చిత్ర చేతులు పట్టుకుని, నువ్వు ఎదుటలేని క్షణం యుగంగా ఉంది నాకు. నీ సాహచర్యం ఎప్పుడూ కావాలి నాకు, ఇస్తావా చిత్ర అన్నాడు ఆశగా. చిత్ర మైమర్చిపోయింది. ఉత్సాహంగా, నీకు కావాలే కానీ నా సర్వస్వం నీది మోహన్ అంది. ఆ తర్వాత 4 రోజులకు తండ్రి గదిలోకి వెళ్ళి నాన్న అంటూ పలకరించింది. ఏంటమ్మా అన్నాడు ఆనందరావు. నేను నిరంజన్ను చేసుకోను నాన్న, రామ్మూర్తి గారికి ఉత్తరం రాసేయండి అంది. ఆనందరావు నిర్వేణ్ణుడయ్యాడు. ఏంటమ్మా నువ్వు అనేది? ఏం జరిగింది? నిరంజన్ ఏమైనా అసభ్యంగా వ్రాశాడా, లేక నీ జాబుకు బదులు వ్రాయలేదా? ఏం జరిగిందమ్మా అసలు అన్నాడు. చిత్ర నేలవంక చూస్తూ, నాకు నిరంజన్ అంటే ఇష్టం కాలేదు నాన్న, నాకు కావలసిన వ్యక్తిని నేనే వెతుక్కున్నాను అనేసి లోపలికి వెళ్ళిపోయింది. అడుగు దూరంలో పిడుగుపడ్డట్టు అయింది ఆనందరావుకు. కూతురి గదిలోకి వెళ్ళి, చిత్ర ఈ సంగతి ఇదివరకు ఎందుకు చెప్పలేదు మరి అడిగాడు కోపంగా. జగన్మోహన్ ఈ మధ్య పరిచయం అయ్యాడు నాకు. చూడండి నాన్న, మీకు కూడా నచ్చుతాడు. నిరంజన్ కన్నా ఎన్నో రెట్లు మెరుగైనవాడు అంది. ఆనందరావుకు అసహ్యమేసింది. చిత్ర నీకు ప్రధానమైపోయింది,
10 మంది ఎదుట తాంబూలాలు పుచ్చుకున్నాం. అది ఆలోచించు. మెరుగైన వస్తువు మనది కానప్పుడు అనుభవించాలే తప్ప మనది కావాలనుకోవడం తప్పు చిత్ర అన్నాడు. మోహన్ ఎవరివాడు కాదు నాన్న, నన్ను మనసారా కోరాడు. మీ పరువు కోసం, మర్యాద కోసం నా మనసు, నా ప్రేమ, నా వ్యక్తిత్వం, నా సంతోషం అన్నిటినీ చంపుకోవాల్సిందే నాన్న అన్నది ఆవేశంగా. ఆనందరావు ఒక్క నిమిషం ఆగి, మీ అమ్మతో చెప్పావా చిత్ర అని అడిగాడు. అమ్మ నన్ను అర్థం చేసుకోలేదు నాన్న, మీరు నచ్చ చెప్పండి అంది చిత్ర. తొందరపడకు చిత్ర, ఆలోచించు అని దిగులుగా వెళ్ళిపోయాడు ఆనందరావు. ఆ రాత్రి ఎంతకీ నిద్రపట్టని చిత్ర ఏదైనా పుస్తకం తెచ్చుకుందామని తండ్రి గదిలోకి వెళ్ళింది. బల్ల మీద రామ్మూర్తి అడ్రస్ ఉన్న కవర్ చూసి ఉత్తరం తీసి చదివింది. ఆనందరావు రామ్మూర్తికి, నా భార్య ఆరోగ్యం ఈ మధ్య బాగుండడం లేదు గనక సాధ్యమైనంత త్వరలో సెలవులకు ప్రయత్నించి నిరంజన్ను తీసుకువస్తే చిత్ర పెళ్ళి వీలైనంత త్వరగా జరిపించాలని ఉన్నదని రాశాడు. చిత్ర మొహం ఎర్రబారింది. నన్ను మోసం చేస్తావా నాన్న అనుకుంది. 10వ నాటికి ఆనందరావుకు రామ్మూర్తి దగ్గర నుంచి బరువైన కవర్ వచ్చింది. డియర్ ఆనందు, నీ ఉత్తరం, మీ అమ్మాయి ఉత్తరం ఒకే రోజు చేరాయి. ఆనాడే నిరంజన్ కూడా చిత్ర జవాబు అందిందట. ఆ ఉత్తరం నీకే పంపిస్తున్నాను. వ్యాఖ్య అనవసరం. నిరంజన్ నాకు చిత్రాంగద ఎవరినో ప్రేమించానని రాసిన సంగతి నిజమే అయితే మనం చేయగలిగింది ఏమీ లేదు. అయినా నిజం కనుక్కోండి, నేను మీకు కష్టం కలిగించను అని రాశాడు. ఆనందు, నిరంజన్ మాకు ఒక్కడే కొడుకు. రిటైర్ అయ్యాక మాకు కోడలు వచ్చాక కొడుకు దగ్గరే ఉండాలని ఆశపడ్డాం. కోడలుగా ఎటువంటి పిల్ల వస్తుందో అన్న భయం. నాకంటే మీ చెల్లెలకి ఎక్కువ. నీ ఒక్కగానొక్క కూతుర్ని చూడగానే మా కళ ఫలించింది అని అనుకున్నాం. మన 2 కుటుంబాలు ఒకటిగా స్థిరపడితే వార్ధక్యంలో మనకందరికీ హాయి అనుకున్నాం. మన పిచ్చిగానే మన పిల్లలంటే ఫ్లవర్ వాజులు కాదు, మన ఇష్టం వచ్చిన చోట పెట్టడానికి. నేను కోలుకోవడానికి 3 రోజులు పట్టింది. నీ బాధ నేను ఊహించగలను. సానుభూతితో, స్నేహంతో నీ రామ్మూర్తి. ఆనందరావు తన సర్వస్వము కోల్పోయినట్లయింది. ఉత్తరాలన్నీ భార్యకిచ్చాడు. తప్పదన్నట్లు అనసూయ ఏడిచింది. కూతుర్ని తిట్టింది. చిత్ర తొణకలేదు, బెణకలేదు. అమ్మకు నాన్నకు ఇప్పుడు కష్టంగానే ఉంటుంది. కొన్నాళ్ల తర్వాత నేను మోహన్ ఈ ఇంట్లోనే సంతోషంగా తిరుగుతుంటే అమ్మా నాన్న కోలుకోక ఏం చేస్తారు అని అనుకుంది. ఆనాడే జగన్మోహన్తో చెప్పింది వచ్చి తన తండ్రిని కలుసుకోమని. జగన్మోహన్ ఊరికెళ్ళి తల్లిదండ్రులకి చెప్పి వస్తాను అని అన్నాడు. చిత్రకు ఆ రాత్రి నిద్ర రాలేదు. నిరంజన్కు ప్రేమ ఉంది అంటాడు. నాకేమీ కనపడలేదు. ఉంటే మాత్రం ఏమీ, ఉండి కూడా కట్టుకొని చీరలాగా, పెట్టుకొని నగల్లాగా అవ్యక్తమైన ప్రేమ నిరర్ధకమే అనుకుంది. ఇది జరిగిన కొద్ది రోజులకే యునెస్కో ఆధ్వర్యాన స్వీడన్లో జరిగిన ఇంటర్నేషనల్ సింపోజియానికి ఢిల్లీ నుంచి వెళ్ళిన సత్యనారాయణ మూర్తిని కలుసుకోవడం జరిగింది. సత్యనారాయణ ఢిల్లీకి తిరిగి వచ్చి కూతురు ఫోటో పంపాడు రామ్మూర్తికి. నిమిషంలో కుదిరిపోయింది సంబంధం. ఏకంగా లగ్నమే నిశ్చయించుకుని పెళ్లికే తరలి వచ్చారు రామ్మూర్తి దంపతులు. మనసు లేకపోయినా స్నేహరీత్యా పెళ్లికి వెళ్ళక తప్పింది కాదు ఆనందరావుకి. భార్యతో సహా వచ్చిన స్నేహితుడిని చూసి మనస్ఫూర్తిగా సంతోషించాడు రామ్మూర్తి. పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయని అంటారు, అందుకే నువ్వు త్వరగా ముహూర్తం పెట్టించు, ఆలస్యం చేయక అన్నాడు రామ్మూర్తి స్నేహితుడితో. అనసూయ చిత్రకు ప్రధానంలో పెట్టిన చీర ఉంగరం తెచ్చి సుభద్రకిస్తూ, నీ కోడలకు దక్కవలసినవి నా కూతురికి ఉంచుకోలేను వదినా అంది కళ్ళనీళ్లు తిరగ్గా. పెళ్లి కూతురికి బంగారు కుంకంపరణ బహుకరించింది అనసూయ. బరువైన మనసుతో తిరిగొచ్చారు వధూవరులు. హనీమూన్కు హవాయికే వెళ్తున్నట్టు. అక్కడే నిరంజన్కు ఉద్యోగం వచ్చింది కనుక వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే స్థిరపడి పోతారని తల్లి చెప్పగా విన్నది చిత్ర. మోహన్ ఊరి నుంచి వస్తానన్న రోజుకు వెళ్ళి కలిసింది చిత్ర. మోహన్ గంభీరంగా ఉండడం చూసి చిత్ర భయపడింది. గాబరాగా మోహన్, ఏమిటి అట్లా ఉన్నావు, ఏమైంది చెప్పవు అంది. జగన్మోహన్ సూటిగా చిత్ర కళ్ళలో చూస్తూ, కలువ రేకుల్లాంటి నీ కళ్ళు చూసి నీ మనసు కూడా కోమలమైంది అని అనుకున్నాను. చిత్ర, నన్నెంతగా మోసం చేయడం నీకు న్యాయమా?
నువ్వు సౌందర్యాది దేవతవే కావచ్చు, పురుషుడు స్త్రీ సౌందర్యానికి బానిస కావచ్చు, కానీ నువ్వు నన్నింత లోకు చేస్తావని నేనెప్పుడు అనుకోలేదు అన్నాడు. చిత్ర తెల్లబోయింది. మోహన్, ఏంటి నువ్వు అనేది? నేను నిన్నేం మోసం చేశాను? నిన్ను ప్రేమించాను నేను అన్నది. ప్రేమ ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా ప్రధానమైన తర్వాత స్త్రీకి ఇంకో పురుషుణ్ణి ప్రేమించే హక్కు లేదు. చిత్ర, నువ్వు పసిపిల్లవేమి కాదు. ఈ సంగతి తెలియకపోవడానికి ఇన్నాళ్ల మన స్నేహంలో ఒక మాటైనా నాకు తెలియనిచ్చావా అన్నాడు. చిత్రకు అంతా అర్థమైంది. మోహన్, నా మాటలను విను. ప్రధానమైన సంగతి నిజమే. అతన్ని నేను చూసింది అరగంట. అతడు నాకేం నచ్చలేదు. మనసుతో ప్రమేయం లేని ప్రధానంలో నాకు నమ్మకం లేదు. అది విలువలేదు. దాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు. అందుకే నీకు చెప్పలేదు. నిన్ను మోసం చేయాలన్న తలంపు నాకెప్పుడూ లేదు. మోహన్, నమ్మవా నువ్వు అంది. జగన్మోహన్ నవ్వుతూ, నీ అంత స్పోర్టీగా నువ్వే కానీ నేను కాదు చిత్ర. ప్రధానమైన వెనక మనం పెళ్ళాడితే లోకం ఏమంటుంది? ఆ పెళ్ళి వాళ్ళెందుకు వదులుకున్నారు? ఈ పెళ్ళి ఎట్లా జరిగింది? ఏదైనా గ్రంథం జరిగిందేమో అనుకోరా? అంతకన్నా తలవంపులు ఇంకోటి ఉంటుందా? చిత్ర, పెళ్లి పీటల మీద పెళ్లి కూతుర్ని ఎత్తుపోయి పెళ్లాడడానికి నేనేమీ కథల్లోని హీరోని కాదు అన్నాడు. చిత్ర తెల్లబోయింది. లోకం, ఎంత చదువు సంస్కారం ఉన్న నువ్వు కూడా లోకానికి దడుస్తావా మోహన్ అంది. చదువు సంస్కారం ఉంది కనుకనే తప్పు చేయడానికి వెరపు ఉంది నాకు చిత్ర. కానీ నాది కాని వస్తువు ఎంత సుందరమైనా కానీ దాన్ని తాకడానికి నా అంతరాత్మ ఒప్పుకోదు అన్నాడు. మోసపోయింది నువ్వు కాదు మోహన్, నేను అనుకుంది చిత్ర. మోహన్ జాలిగా చూశాడు. నీకంత కష్టంగా ఉంది చిత్ర. నిన్ను వదులుకోవడానికి అంతకన్నా ఎక్కువ బాధపడ్డాను నేను. నీ సౌందర్యాన్ని, నీ కళా హృదయాన్ని ఎంతగా ఆరాధించాను. మబ్బుల్లోంచి రంగులు ఏరి నిన్ను చిత్రించుకున్నాను నా హృదయంలో. నా చేతులతో నేనే దాన్ని చెరిపేసుకోవడానికి ఎంత బాధపడ్డానో ఎలా చెప్పను? మర్చిపోయా ఇంకో సంగతి. నా పెళ్ళి బహుశా వచ్చే నెలలోనే కావచ్చు. మా అమ్మ చెప్పిన సంబంధానికి సమ్మతి తెలిపి వచ్చాను. జరిగింది మర్చిపో. నువ్వు పెళ్ళికి రా. నీ పెళ్ళికి శుభలేఖ పంపు. నేను తప్పకొస్తాను. స్నేహితుల్లాగే విడిపోదాం అన్నాడు బరువుగా. అతడికి పెళ్ళైపోయింది అని చెప్పబోయి ఊరుకుంది చిత్ర. ఇతడేమవుతాడు నాకు? సానుభూతి కోరడానికి అని అనుకుంది. కుతూహలం అణుచుకోలేక, పోనీలే మోహన్, సంతోషం. నీకు కాబోయే భార్య అందమైందేనా అని అడిగింది. జగన్మోహన్ విచారంగా నవ్వి, నేను చూడలే చిత్ర. మా అమ్మ పర్వాలేదు లేరా, సంసార పక్షంగా ఉంటుంది అన్నది. నేను సరే అన్నాను. చిత్ర నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత కాసేపటికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. చిత్ర మెట్లెక్కి మేడ మీద తన గదిలోకి వెళ్తుంటే హాల్లో కూర్చుని ఉన్న అనసూయ కూతురు ఎక్కడికెళ్ళి వచ్చిందోనని ఊహించుకొని కూతుర్ని పిలిచి, నువ్వు ప్రేమించిన వాడి పేరు ఊరు చెప్పమ్మా, త్వరగా వెళ్ళి పెళ్లి చేస్తాం. ఇంకెంతగా నవ్విస్తావు మమ్మల్ని లోకంలో అంది. చిత్ర మనసు బండబారిపోయి ఉంది. ఇంకా నా పెళ్లి సంగతి ఎత్తొద్దమ్మా, నేను పెళ్లి చేసుకోను అంది. అనసూయకు ఒళ్ళు మండిపోయింది. ఏ, ఎవడో ఉన్నాడన్నావుగా, ఏమయ్యాడు వాడు అన్నది కోపంగా. చిత్ర భయపడలేదు. మొండిగా తల్లివంక చూస్తూ, అతనికి వచ్చే నెలలో పెళ్ళిట. వాళ్ళమ్మ ఎక్కడో కుదిర్చిందట. ఆ పెళ్ళికి ఒప్పుకున్నట్ట అంది. ఆ సంగతి విన్న అనసూయకి కూతుర్ని చూస్తే అసహ్యమేసింది. అందరికీ ఉంటారు అమ్మా నాన్న, నీకు మాత్రం లేరు చిత్ర. మేము చచ్చిపోయాం నీకు. వెళ్ళు, నా ఎదుట నిలబడకు అన్నది. ఆ రోజు నుంచి అనసూయకు అప్పుడప్పుడు ఫిట్స్ రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత ఇంట్లో ముగ్గురు కూర్చుని కబుర్లు ఆడుకోవడం, నవ్వులు ఆడుకోవడం జరగలేదు. చిత్ర కాలక్షేపానికి పెయింటింగ్ స్కూల్లో టీచర్గా చేరింది. అప్పుడప్పుడు చిత్రాలు గీసి ప్రదర్శనలకు పంపుతూ ఉండేది. స్నేహితురాల ప్రోత్సాహంతో 2-3 సార్లు బహుమతులు కూడా వచ్చాయి. బహుమతి అందుకోవడానికి ఢిల్లీ వెళ్ళింది ఒకసారి. తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళలేదు. ఓ రోజు స్కూల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి తండ్రి ఎవరితోనో మాట్లాడుతున్నారు. చిత్రం చూసి, మనమ్మాయేనా, ఏం చదువుతోంది అని అడిగారు ఆయన. ఆనందరావు చదువు పూర్తయింది, సరదాకు చిత్రాలు గీస్తూ ఉంటుంది అన్నాడు. అందులోని వ్యంగ్యానికి చిత్ర మనసు గాయపడింది. రోజు రోజు భోజనాల దగ్గర ముగ్గురు కలుసుకోవడం, దగ్గర కూర్చోవడం, భోంచేసేటప్పుడు ఏ మాటలు జరగవు. చిత్ర వడ్డించుకొని గిన్నెలు జరిపితే తల్లి తండ్రి వడ్డించుకుంటారు.
ఇంకాస్త కూర వేసుకో, అదేమిటి అప్పుడే అయిపోయిందా అని తల్లి కూతురితో అనడం లేదు ఇప్పుడు. ఓనాడు సాయంత్రం లాన్లో కూర్చుని ఏదో ఎంబ్రాయిడరీ చేస్తోంది చిత్ర. ఆనందరావు ఏదో పుస్తకం చదువుతూ కూర్చున్నాడు. అనసూయ పూలు కడుతోంది డ్రాయింగ్ రూమ్లోని నటరాజ విగ్రహానికి వెయ్యడానికి. ఆనందరావు టైపిస్టు కృష్ణ వచ్చాడు. ఏమిటో అన్నాడు ఆనందరావు. కృష్ణ బిడియంగా, అర్జెంటుగా 20 రూపాయలు కావాలండి, మా అమ్మకు ఇంజెక్షన్ కొనాలి అన్నాడు ఆనందరావు. వెంటనే లోపలికెళ్ళి డబ్బు తెచ్చాడు. కృష్ణ వెళ్ళిపోగానే ఆనందరావు భార్యకు చెప్తున్నట్టుగా, ఈ అబ్బాయి చూడు SLC పాస్ అయ్యాడు, డబ్బు లేక పై చదువులు చదవలేదు, టైపు పరీక్షలు పాస్ అయ్యి 12 ఏళ్లుగా సంపాదిస్తున్నాడు. ఇంట్లో రోగిష్టి తల్లి, ఒక వెధవక్క, ఆమె పిల్లలు 3, ఒక తమ్ముడు ఉన్నారట. మా ఆఫీసులో అతడికి వచ్చే జీతంతో ఇల్లు గడవక రాత్రుళ్ళు మార్వాడి దగ్గర లెక్కలు రాస్తున్నాడు. అక్కడ 25-30 తెచ్చుకుంటున్నట్ట. 30 ఏళ్ళు ఉంటాయి, పెళ్లి కాలేదు అన్నాడు. చిత్ర నిర్వీణ్యురాలైంది. లోకంలో తల్లిదండ్రులు స్వజనం కోసం ఎంతెంత త్యాగాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ త్యాగానికి గుర్తింపు ఉండదని తెలిసినా కష్టపడతారు. తనొక అబ్బాయికి తేడా ఎంత అనుకుంది. ఒకరోజు అనసూయ వంటిట్లో పనిచేసుకుంటోంది. వంట మనిషి కూతురి పెళ్లి చేయాలని సెలవు పెట్టి వెళ్ళాడు. ఆ కిందటి రోజు అనసూయ భర్తను కదిపింది, చిత్రకు సంబంధం వెతకమని. ఆనందరావు తెల్లబోయాడు. ఆ అర్హత పోగొట్టుకుంది అనసూయ. ఎప్పటికైనా చిత్ర తన పెళ్లి తాను చేసుకోవాల్సిందే. నీకు తెలుసు కదా, ప్రధానమైనది ఒక మనిషితో పార్కుల వెంపడ తిరిగింది ఇంకొక మనిషితో. ఏ ధైర్యంతో నేను తలెత్తుకుని ఎవరి గుమ్మంలోకైనా అడుగుపెట్టి అమ్మాయిని ఇస్తానని అడగగలను అన్నాడు. అనసూయకు తల తిరిగినట్టు అయింది. స్పృహ లేకుండా పడిపోయింది. ఆనందరావు వచ్చి భార్యను లేవదీసి పడుకోబెట్టి పక్కన కూర్చున్నాడు. నౌకరు కబురు చెప్పగా విని చిత్ర వెళ్ళింది అక్కడకు. ఆనందరావు కూతుర్ని చూసి ఏమీ లేదు, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. చిత్రకు తండ్రి తన తల్లిని ఎంతగా ప్రేమించాడో తెలుసు. తన కారణంగా ఆమె ఆరోగ్యం దెబ్బతినగా తండ్రి తనను క్షమించలేడు అని అనుకుంది. గుర్రపందాల్లో పోయింది పోగా ఇంట్లో ఇనపెట్టెలో డబ్బు కూడా దొంగల పాలైనట్టుగా ఉంది చిత్ర పరిస్థితి. వృద్ధ కంఠంతో, నేనంటే ఎంత అపహాస్యంగా ఉంది మీకు, నా మీద మీకున్న ప్రేమంతా చచ్చిపోయిందా నాన్న అంది. ఆనందరావు నిర్లిప్తంగా చూశాడు. ఎంత చెడ్డ సంతానం మీద ప్రేమ చంపుకోలేకపోవడం జన్మనిచ్చిన వాళ్లకు బ్రహ్మ ఇచ్చిన శాపం. ఆ భయం నాకు అక్కర్లేదు చిత్ర అన్నాడు. చిత్ర సిగ్గుతో తల వంచుకుంది. ఆనందరావు కూతుర్ని చూస్తూ, నీ తల్లిని నిన్నెంతగా ప్రేమించిందో నీకు తెలియదు చిత్ర. నువ్వు అనుకోవచ్చు ఏ తల్లి తన బిడ్డను ప్రేమించదని. అనసూయ పిచ్చిది. జీవితంలో నువ్వు తప్ప ఇంకో ఆశ వ్యామోహం లేకుండా ఆపేక్ష అంతా నీ మీద కురిపించింది. నీకు తెలియదు నీకోసం ఎంత ఆరాటపడేదో. నా తోటి ఆఫీసర్లు ఎట్లా బతుకుతారో నాకు తెలుసు. వాళ్ళ ఇళ్లలో అయ్యే ఖర్చుకు 10 రెట్లు అవుతుంది మన ఇంట్లో. వాళ్ళలో చాలామంది ఇళ్ళు కట్టుకున్నారు, పిల్లల పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పెద్ద పెద్ద సంసారాలను పోషిస్తున్నారు. ఏ బాధరా బందీ లేకపోయినా నేను పైసా మిగల్చలేదు. మీ అమ్మతో అన్నాను చాలాసార్లు, రిటైర్ అయితే మనం ఉండడానికి ఇల్లు కావాలి కదా అని. మీ అమ్మ అనేది కదా, చిత్ర పెళ్లి చేసేద్దాం, అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, అప్పుడు మనకెంత చిన్నెళ్ళైనా చాలునని. ఒకరోజు నువ్వు ఉత్సాహంగా ఇంటికి వచ్చి మీ లేడీస్ క్లబ్ నుంచి 20 మంది నైరోబియన్ వెళ్తున్నారని, నీకు కూడా వెళ్ళాలని ఉందని చెప్పావు. ఆ వెళ్ళే వాళ్ళందరూ సంపన్నుల ఇంటి స్త్రీలే, మనబోటి వాళ్ళు ఎవ్వరూ లేరు. నా దగ్గర డబ్బు లేదన్నాను. మీ అమ్మ వినలేదు. డబ్బు సమకూర్చి నిన్ను పంపింది. ఆ తర్వాత మీ అమ్మ రవ్వల కమ్మలు పెట్టుకోగా చంద్రహారం వేసుకోగా నువ్వు చూసావా? ఆ 2 నీ విదేశీ యాత్రకు అయిపోయాయి. ఆ తీరుగా నిన్ను పెంచినందుకు నీ నుంచి మేము కోరిన ప్రతిఫలం ఏమిటి? నీ సుఖం చూసి సంతోషించాలి అని అనుకున్నాం. ఇంకో రోజు గుర్తుందా, నువ్వు కాలేజీ నుంచి వచ్చి నీ స్నేహితురాలు రంజన్ జాన్ వచ్చినప్పుడు చెప్పావు, రంజన్ ఎయిర్ హోస్టెస్గా చేస్తోందన్నావు. జాన్ చిత్రకు గుర్తొచ్చింది. రంజన్ ఏం రాసింది? నువ్వు తప్పక అప్లై చేయి, నీ ఫిగర్కు, నీ ఇంగ్లీష్కు, నీకు రాకపోతే ఎవరికి వస్తుంది ఉద్యోగం అని చెప్పింది. మీ అమ్మ ఏమంది? విదేశాలు చూడాలనుకుంటే దేశాలు తిరిగేవాడిని చూసి పెళ్లి చేస్తాం, అంతేగాని నువ్వు ఎయిర్ హోస్టెస్ కానక్కర్లేదు అని. ఆ తర్వాత నాతో
చెప్తూ ఉండేది. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్న అబ్బాయి కోసం వెతకమని. నీకు కుదిర్చిన సంబంధం మనకు రావాల్సింది కాదు అసలు. రామ్మూర్తి స్నేహం రీత్యా ఒప్పుకున్నాడే కానీ నువ్వు వాళ్ళింటి కోడలుగా వెళ్తే చివరి రోజుల్లో ఈ వయసులో మాకెంత మనశ్శాంతిగా ఉండేది. మాకు నీలాగా బొమ్మలు గీయడం రాదు, కానీ నీ సుఖం గురించి, నిన్ను చూసి సంతోషించి మా భవిష్యత్తు గురించి మేము మా మనసులో చిత్రించుకున్న చిత్రాల కన్నా నువ్వు గీసిన చిత్రాలు అందమైనవి కావు చిత్ర. ఒక్క బొమ్మ లేకుండా తుడిచిపెట్టుకుపోతే జీవితమంతా శూన్యంగా తోస్తోంది మాకు అన్నాడు. అనసూయ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. చిత్ర హార్లిక్స్ కలిపి తల్లికిచ్చి తన గదిలోకి వెళ్ళింది. అప్పుడే వస్తున్న స్నేహితురాల్ని చూసి, నీరజాక్షి వస్తూనే, చిత్రం పూర్తయిందా చిత్ర అని అడిగింది. చివరి టచెస్ కూడా పూర్తి చేసిన చిత్రాన్ని చూపించింది చిత్ర. ఎల్లుండే చివరి రోజు ఆర్ట్ ఎగ్జిబిషన్కి పంపడానికి ఫ్రేమ్ వేయించి పంపు అన్నది నీరజాక్షి. కొడుకు 4 ఏళ్ల మహేష్ కిందకి దిగి ఆడుకుంటున్నాడు. వాడికేమి తోచిందో ఒక క్షణాన పక్కనే ఉన్న రంగులన్నీ తీసి పూర్తయిన చిత్రం మీద ప్రయోగించాడు. వెనుతిరిగి చూసిన నీరజాక్షి మొహం పాలిపోయింది. చిత్ర తెల్లబోయింది. నీరజాక్షి కోపం కొద్దీ కొడుకుని గట్టిగా 2 దెబ్బలు వేసింది. వాడు ఏడ్చాడు. చిత్ర చప్పున వాడిని ఎత్తుకుని లాలిస్తూ, వాడిని కొట్టకు నీరజ, నేను చేసిన పాపం ముందు ఈ చిన్న బిడ్డ చేసిన తప్పు ఎంతటిదని అన్నది. నీరజాక్షికి అర్థం కాక తెల్లబోయింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్లేలిస్టుని ఓపెన్ చేసి తప్పకుండా కథలు, నవలలు వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.